ఇటీవలి కాలంలో బీజేపీలో నెలకొన్న గందరగోళం మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడం ఆసక్తికరంగా మారింది. ఇక రేపు ప్రధాని మోదీ వరంగల్ పర్యటన బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి టాస్క్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతల్లో తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ విమర్శిస్తుండగా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికైతే ఇటీవల కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా వచ్చిన నేపథ్యంలో ఆయనకు తొలి బహిరంగ సభ అని చెప్పవచ్చు. గతంలో కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలో తొలి బహిరంగ సభ వరంగల్లో జరగబోతోంది. ఈ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాక్షాత్తు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణ ఏ విధంగా ఉంటుందనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహించినటువంటి బహిరంగ సభలకైతే జనాలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉండేది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏ మేరకు సభను సక్సెస్ చేస్తారనే అంశం కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. మరోవైపు బీజేపీ ఎన్నికల స్ట్రెంత్ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల పేరుతో రాష్ట్రంలోకి ప్రధాని వస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుండగా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని రాష్ట్రానికి అటు దేశానికి రెండు పార్టీలతో ముప్పు ఉంది. ప్రైవేటీకరణకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు సైతం అమ్మేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలైతే ఇరు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రేపు జరగబోయే వరంగల్లో బీజేపీ బహిరంగ సభ ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ప్రధాని ఎన్నికల పర్యటన నేపథ్యంలో, అంటే త్వరలోనే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి హామీలు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇస్తారనేది కూడా రాష్ట్రం మొత్తం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, అమ్మా న్యూస్ కోసం మెదక్ నుండి.